మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాధాపూర్లోని శ్రీ చైతన్య అక్షర కో కాలేజీలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. సుమారు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే యాజమాన్య తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా విద్యార్థులకు చికిత్స అందిస్తుంది. ఇక మాధాపూర్లోని శ్రీ చైతన్య అక్షర కో కాలేజీలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. సుమారు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా విద్యార్థులకు చికిత్స అందిస్తుంది. మాధాపూర్లోని శ్రీ చైతన్య అక్షర కో కాలేజీలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, చెప్పండి. అనుష, మాధాపూర్లోని శ్రీ చైతన్య అక్షర కో అండ్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. సుమారుగా 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగినా కానీ ఎవరికి తెలియకుండా యాజమాన్యం మాత్రం గుట్టు చప్పుడు కాకుండా ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. అయితే శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యంలో ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే మమ్మల్ని ఎవరిస్తారులే, మాకు అంతా ఉంది, అంగబలం అర్ధబలం అన్నట్టు కూడా ఈ శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వకుండా గోప్యంగా మాత్రం కాలేజీ యాజమాన్యం మాత్రం విద్యార్థులు తరలించి ట్రీట్మెంట్ అందిస్తుంది. ఇక ఇది తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్న అనంతరం ఏదైతే సెక్యూరిటీ గార్డు పెట్టి మెడ పైన టీఏసీ బయటకు తోస్తున్నారు తల్లిదండ్రులను. అంటే సుమారుగా మనం చూస్తున్నాం, మొత్తం మీద లక్షలాది రూపాయలు వెచ్చించి కాలేజీ ఫీజు దండుకుంటున్నారు. అదే నేపథ్యంలోనే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం పెట్టట్లేదు. భోజన సదుపాయాల లోపల క్యాటరింగ్ వ్యవస్థను ఎక్కడో నామరూపాలు లేకుండా చేస్తున్న నేపథ్యంలో అది నచ్చని విద్యార్థులు ఒక అందుకు అంటే కాలేజీ యాజమాన్యానికి కానీ అక్కడ ప్రిన్సిపాల్లకు కానీ లేదు అంటే అక్కడ ఉన్న ఇన్ఛార్జీలకు కానీ తెలియపరిచినా కానీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మనం గతంలో చూసాం, గత 2 సంవత్సరాలు చూస్తే మాత్రం ఏదైతే శ్రీ చైతన్య యాజమాన్యం పెట్టే అటువంటి షరతులకు కావచ్చు, లేదంటే వారి యొక్క మనోవేదన గురైన విద్యార్థులు ఎల్బీ నగర్ లోపల 2 అంతస్తుల భవనం పై నుంచి దూకి మృతి చెందిన ఘటన చూసాం. అదేవిధంగా రాజేంద్ర నగర్ లోపల
ఒక విద్యార్థి ఫీజు కట్టిన తర్వాత అతని లోపలికి రానివ్వని ఎలా తను మనోవేదనకు గురై అక్కడి నుండి వెళ్ళి భవనం పై నుంచి వెళ్ళి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇలాంటి కష్టాలు రేపుతున్న శ్రీ చైతన్య యాజమాన్యానికి మాత్రం అదుపున లేకుండా పోయింది. అంటే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ మాత్రం శ్రీ చైతన్య కాలేజీ అగడాలకు మితిమించిపోయారు. కానీ గత గవర్నమెంట్ కూడా వత్తాసు పలికిందని నేపథ్యం. కానీ ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా ఇదే వత్తాసు పలుకుతున్నారా? అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి అధికారులపైన ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఎలాంటి యాజమాన్యాలపైన ఎలాంటి చర్యలు చేపడుతున్నది, వారిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అని. కానీ పోలీసులు మాత్రం దానికి శ్రీ చైతన్య యాజమాన్యానికి మాత్రం వత్తాసు పలుకుతున్నారు పోలీసులు మాత్రం అనేది మాత్రం ఇక్కడ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదే నేపథ్యంలోన ఫుడ్ పాయిజన్ అంటే 100 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ జరిగితే వాళ్ళ పట్టించుకునే దిక్కు లేదు అంటూ కూడా కొంతమంది విద్యార్థులు భవనం పై నుంచి వెళ్ళి కూడా లెటర్లు రాసి కిందికి మీడియాకు పడేయడం జరిగింది. ఇదే న్యూస్ లిస్ట్ లోపల మాత్రం ఎక్స్క్లూజివ్ గా కూడా మనం చూస్తున్నాం. అంటే దానికి ఇద్దరు విద్యార్థులు కూడా వాళ్ళ టైమింగ్స్ అంటే క్లాస్ టైమింగ్స్ కావచ్చు, వాళ్ళకు బ్రేక్ టైమింగ్స్ కావచ్చు కొని ఇచ్చేశారు. సుమారుగా 24 గంటల లోపల మాత్రం వాళ్ళు నిద్రపోయే సమయం మాత్రం 2 గంటలు మాత్రం కేటాయిస్తున్నారని చెప్తున్నారు. ఇక వారికి బ్రేక్ టైం కూడా అంటే లంచ్ టైం లోపల మాత్రం ½ అన్ అవర్ మాత్రం ఇస్తున్నారని చెప్తున్నారు. మొత్తం మీద వారికి 24 గంటలు అంటే రోజుకు 24 గంటల సమయం ఉంటే దాంట్లో 3.5 గంటలు మాత్రం విద్యార్థులకు అంటే పడుకోవడానికి కావచ్చు, తిండికి కావచ్చు ఇలాంటి బ్రేక్లు మాత్రం ఇస్తున్నారని చెప్తారు. అంటే సుమారుగా వారికి 21 గంట మాత్రమే చదువు మీద వారి శ్రద్ధ చూపెట్టాలంటూ కూడా వాళ్ళ అంటే హుకుం జారీ చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక కాలేజీ తీర్పు చూస్తే మాత్రం ఇప్పటికే మనం ఎల్బీ నగర్ లో చూసాం, రాజేంద్ర నగర్ లో చూసాం. విద్యార్థుల బలిదానాలు తప్ప ఆ కాలేజీ నుంచి వచ్చే మార్కులు అంటే ఒకరిద్దరికి మార్కులు వస్తే ఆ ఒకరిద్దరు మార్కులకు సంబంధించి కూడా వారి ఫీజు మాత్రం 7 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. ఆ మొత్తం మీద ఇలాంటి కాలేజీ లోపల అనేది మాత్రం స్పష్టంగా అర్థమై గత 2 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఏదైతే శ్రీ చైతన్య కాలేజీ ఉందో ఈ కాలేజీలను ఎంబటే వారి కాలేజీ రద్దు చేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి కాలేజీ యాజమాన్యానికి ఉన్నటువంటి ఆ పర్మిషన్లు రద్దు చేయాలంటూ కూడా గత ప్రభుత్వం నుంచి కూడా వెలువెత్తినప్పటికీ అప్పుడు ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోలేదు. ఇక ఇక్కడ ఉన్నటువంటి ఏకైక చిత్రాధిపతి అయినటువంటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా చర్యలు చేపడతారు, చర్యలు తీసుకుంటారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ శ్రీ చైతన్య కాలేజీలకు స్వస్తి పలుకుతారా లేదా అనేది మాత్రం వేచి పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద 100 మంది ఫుడ్ పాయిజన్ అయినప్పటికీ మాత్రం ఏ ఒక్కరిని కూడా ఇప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పిన దాఖలాలు లేవు. వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి వెళ్తే కూడా లోపలికి రానివ్వకుండా గేట్ల లోపల వారిని తోసేసే విధంగా మనం చూస్తున్న విజువల్ లోపల ఏదైతే వారి బాధను వర్ణతీరం. ఎందుకంటే వాళ్ళు కన్నీ పెంచి పెద్ద చేసి స్కూల్ అభ్యర్థించిన నేటి నుండి ఇప్పుడు కాలేజీకి పంపిస్తే వారిని చూసుకునే అంటే దాఖలాలు లేకుండా కూడా చేస్తున్నట్టుగా ఇప్పుడు కాలేజీ యాజమాన్యం తీరును మనం చూస్తున్నాం. అయితే ఫుడ్ పాయిజన్ అయిన వెంటనే హాస్పిటల్ కి తరలించారా రాజమౌళి? ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అయిన వెంటనే తరలించడం అనేది కాదు, వారి వామిటింగ్ చేసుకోవడం లేదా కడుపు నొప్పి, కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి జరిగాయి. ఆ నేపథ్యంలో ఫుడ్ పాయిజన్ అనేది అంటే వారు పట్టించుకోలేదు. మొత్తం మీద అక్కడ ఇన్ఛార్జ్ వ్యవస్థ మాత్రం బలోపేతంగా సక్రమంగా లేదు. అది ఇన్ఛార్జ్ వ్యవస్థ నుండి యాజమాన్య దృష్టికి పోయిన వెంటనే ఒకరిద్దరికి మాత్రం జరిగిన నేపథ్యం ఉంది. అదే ఫుడ్ 100 మందికి వచ్చే ఫుడ్ పాయిజన్ జరిగిందనేది నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో 100 మందిని కూడా గోప్యంగా హాస్పిటల్కు కావచ్చు వివిధ హాస్పిటల్ లోపల చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తెలుసుకున్న వెంటనే అక్కడ మీడియాకు సంబంధించి కూడా న్యూస్ 360 రిపోర్టర్ అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే విద్యార్థులు కూడా పైనుండి లెటర్లు రిపోర్టర్ కు అందివ్వడం జరిగింది, అంటే కిందికి పడేయడం జరిగింది. వారి యొక్క మనోవేదన వారి లెటర్ల రూపంలో తెలియపరచడం జరిగింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు అక్కడికి పోయినా కానీ ఏ ఒక్కరిని కూడా లోపలికి రానివ్వకుండా అంటే హాస్టల్లో కాలేజీ లోపలికి రానివ్వకుండా మెడల్ బట్టి బయటకు దొబ్బడం మనం ఆల్రెడీ విజువల్స్ లోపల చూస్తున్నాం. ఇదే తీరు కాలేజీ యాజమాన్యం చేస్తుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏదైనా కంప్లైంట్ చేశారా? సో ఇప్పటి వరకైతే అనుష ఇలాంటి అంటే ముందే చెప్పాం కదా, నాకేమవుతాది అని తాను పట్టిన కాలుకు ముందు 3 కాళ్ళు, తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగానే ఆ యాజమాన్యం ఉందని చెప్పొచ్చు. అంటే విరవిగంతనం అంటే తనకు అర్థబలం అహంకారం ఈ 2 ఉన్నాయి కాబట్టి మొత్తం మీద వారు మాకు ఏమి కాదులే, తెలంగాణ లోపల ఉన్న గవర్నమెంట్ కు సంబంధించి అధికారులు మంత్రులు కూడా మా వాళ్ళే అనేది మాత్రం ఒక టాక్ మాత్రం నడుస్తుంది. ఈ మంత్రులు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరు ఏం చేస్తారని అంటే విద్యాశాఖకు సంబంధించి ఇప్పుడు ఉన్నత విద్యాశాఖ కమిషనర్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఇలాంటి వీటి మీద ఎవరేం యాక్షన్ తీసుకుంటారో చూడొచ్చు. ఇప్పటికి పోలీసులు మాత్రం దాని మీద నోరు మెదపలేదు. పోలీసులు మాత్రం అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ టైప్ లో వ్యవహరిస్తున్నారని మాత్రం అర్థం చేసుకోవచ్చు అనుష.
అయితే గతంలో కూడా శ్రీ చైతన్య కాలేజ్ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు జరిగిన ఈ ఘటనకి ఇంకేదైనా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఏదైనా ఉంటుందా? ఇప్పటికి మనం గత 2 సంవత్సరాల నుంచి చూస్తే మాత్రం బలిదానాలు అంటే కాలేజీ లోపల చదువు పేరుతో బలిదానాలు మాత్రం ఇస్తున్నారు విద్యార్థులు అని చెప్పొచ్చు. మొత్తం మీద ఎల్బీ నగర్ అండ్ రాజేంద్ర నగర్ ఈ 2 చోట్ల మాత్రం కాలేజీ బిల్డింగ్ పై నుంచి వెళ్ళి దూకి సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులను చూశాం. కానీ ఇటు తల్లిదండ్రులను మెప్పించారు, అటు పోలీసులను మెప్పించారు, ఇటు అధికారులను మెప్పించారు, అటు మీడియాను కప్పిపుచ్చారు. కానీ ఇవన్నిటి కూడా వారికి అంగబలం అర్ధబలం ఉంది కాబట్టే వీరు ఆ ఆగడాలు చెల్తాయని అనుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే విద్యార్థుల 100 మందికి ఫుడ్ పాయిజన్ అయితే అసలు ఫుడ్ నాసిరకం ఫుడ్ ఎందుకు వినియోగిస్తున్నారు? లక్షలాది రూపాయలు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి వెళ్ళి సుమారుగా 1,50,000 నుంచి వెళ్ళి 3.5 లక్షల వరకు కూడా ఫీజు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఇచ్చే ఫుడ్ పాయిజన్ సంబంధించి ఎలా జరుగుతుంది, ఈ ఫుడ్ నాణ్యత ఎంత ఉంది, ఈ ఫుడ్ లో ఏం కలుపుతున్నాయి, ఈ ఫుడ్ అంటే అక్కడ ఉన్నటువంటి అంటే ఆ కాలేజీలో పనిచేస్తున్నటువంటి లెక్చర్స్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, అవన్నీ వాళ్ళతో పాటు వాళ్ళ ఫుడ్ తీసుకోవాలి. కానీ వారు మాత్రం సపరేట్ గా బాక్సులలో తీసుకొచ్చే ఫుడ్ వాళ్ళకు స్పెషల్ గా ఫుడ్ మాత్రం అందుతుంది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే నాసిరకం ఫుడ్ తో పాటు ఈ శ్రీ చైతన్య కాలేజీ లోపల ఇంకొకటి మనం చూడాలి. ఎందుకంటే విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫోన్ చేయాలంటే అక్కడ సుమారుగా ఏ కాలేజీలో అయినా 100 నుంచి 200 కాయిన్ బాక్సెస్ ఉంటాయి. ఆ కాయిన్ బాక్సెస్ కు వారు చెల్లించిన బిల్లు మాత్రం అంటే 1 నిమిషానికి సుమారుగా 3 రూపాయలు తీసుకుంటారు. ఇలాంటి సిచ్యువేషన్లు అక్కడ మోపైతాయి అనేది మాత్రం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గతంలో 2022 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు చూస్తే సుమారుగా 6 బలిదానాలు మాత్రం ఇచ్చారు ఈ కాలేజీ పేరు మీద అనేది చెప్పొచ్చు. ఎందుకంటే చదువు పేరు మీద మాత్రం ప్రాణాలు పోగొట్టుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇలాంటి కాలేజీలకు తమ కూతుళ్ళను కానీ తమ కొడుకులను కానీ పంపియద్దు అనేది మాత్రం ఇప్పటికే చాలా మంది వేడుకున్నా కానీ ఏ ఒక్కరు వేడట్లేదు. ఎందుకంటే శ్రీ చైతన్య ఇస్ ద పవర్ఫుల్ కాలేజీలు అని అంటారు. కానీ పవర్ఫుల్ అంటే కరెంట్ పోతే అంటే చనిపోతే మాత్రం కరెంట్ పోయినట్టే అనేది తల్లిదండ్రులు మాత్రం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజమౌళి.